మంత్రి పొంగులేటి ఇంట్లో నిన్న ఈడీ సోదాలైనాయి. ఈడీ సోదాలైతే వీళ్ళు ఏం చెప్పారు, ఇది కేంద్రంలో ప్రభుత్వము మా మీద కక్ష కట్టింది, ఈడీ దాడులు కక్షపూరితమే. ఈడీ దాడులు కక్షపూరితమైతే పొంగులేటి కుమారుడు ఒక్కొక్క ఇదేంది వీటిని ఏమంటారు, చేతి గడియారాలు, రిస్ట్ వాచ్లు అంటారు, చేతి గడియారంటూ. ఈ గడియారం మామూలుగా 1000-2000 కొంత పైసలు ఉన్న వాళ్ళు 5-10 వేలు పెట్టుకుంటారు సాధారణంగా, ఎక్కువ శాతం మంది. ఇంకా పైసలు ఉన్న వాళ్ళు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి కొనుక్కునేటువంటి వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది. 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నా, 50 లక్షలు పెట్టి కొనుక్కున్నా గదే ఉంటుంది, తప్పేం లేదు. నాకు డబ్బులు ఉన్నాయనుకో 10 రూపాయల అంగి కొనుక్కునే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, 1,00,000 రూపాయలు పెట్టి అంగి కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది స్తోమతను బట్టి ఉంటుంది, ఖర్చు చేసేటువంటి స్తోమత ఎంతైనా చేసుకోవచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి ఏదో దేశం నుంచి, హంగేరీ నుంచో, సింగపూర్ నుంచో, హాంకాంగ్ నుంచో వాచ్ తెప్పించుకున్నాడు. ఒక గడియారం ఖరీదు 7 కోట్ల రూపాయలు. అదేంటి తెచ్చుకోదా, వాళ్ళు గడియారాలు తయారు చేశారు, ఈయన దగ్గర పైసలు ఉన్నాయి, ఆ పైసలు పెట్టుకొని కొనుక్కుంటే తప్పేముంది, కొనుగోలు సామర్థ్యం ఆయన దగ్గర ఉన్న తర్వాత, శక్తి ఉన్న తర్వాత తప్పేమిటి అనేటువంటిది కూడా ప్రశ్న రావచ్చు. తప్పు లేదు, దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. విదేశాల నుంచి ఖరీదైనటువంటి వస్తువులు మన దగ్గర రావాలంటే కస్టమ్స్, సుంకము, లేకపోతే మిగిలినటువంటి అనేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారము జెన్యూన్గా మీరు డబ్బులు ఇచ్చి, ఇదిగో నేను 7 కోట్ల వాచ్ కొన్నా, 7 కోట్లకు సుంకము ఏ ట్యాక్స్ కట్టాలి, ఎంతెంత ఏ ట్యాక్స్ కట్టాలో ఆ ట్యాక్స్లన్నీ నేను పే చేసిన గవర్నమెంట్కి, కాబట్టి నేను తెప్పించుకున్నాను అధికారికంగా తెచ్చుకోవచ్చు. కానీ కొంతమంది మధ్యలో స్మగుల్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు తెచ్చుకొని అధికారికమైనటువంటి డబ్బులు కాకుండా నల్ల డబ్బు ఇచ్చి తెచ్చుకున్నాడు. అయితే ఒక గడియారమా కాదు, 7 కోట్ల గడియారం, 7 కోట్ల విలువ చేసే గడియారాలు 7 తెప్పించుకున్నారు. సరే, రోజుకొక గడియారం పెట్టుకుంటాడు, ఏదో వారం నగలు అంటారు చూసారా, ఆ వారం వేసుకున్నటువంటి 7 వారాల నగలు అనేటువంటిది వెనకట ఆడోళ్ళు వేసుకుంటే 7 వారాల వాచ్లు తెచ్చుకున్నాడు అనుకుందాము, తప్పు లేదు, ఆయనకు కొనుగోలు సామర్థ్యం ఉన్నది, తెచ్చుకున్నాడు. కానీ హాంకాంగ్లో ఉండే మహమ్మద్ ఫహరుద్దీన్ మొయిబీన్ గత 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. కస్టమ్ అధికారులు విదేశాలకు చెందిన పాటెక్ ఫిలిపే 5740, బ్రెగ్యుయేట్ 2759 బ్రాండ్కి చెందిన 2 విలాసవంతమైనటువంటి గడియారాలు ఉన్నాయి. ఈ చేతి గడియారాల విలువ 1.73 కోట్లుగా నిర్ధారించారు. ఈ ముబీను విచారించగా మధ్యవర్తి నవీన్ కుమార్ పేరు వెల్లడించారు. నవీన్ కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి 7 కోట్ల విలువ చేసే 7 లగ్జరీ వాచ్లను చేరినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. వాటికి క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లుగా కస్టమ్స్, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా హర్షారెడ్డికి నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ వ్యవహారం కావడంతో డిఆర్ఐ అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. కస్టమ్స్, డిఆర్ఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరుపుతుంది. తాజా సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్టు నిన్న మనమే ఒక వీడియో పెట్టినాం. ఇది నగదు లెక్క పెట్టేటువంటి మిషన్లను తీసుకుపోయినాం. ఆ మిషన్లను తీసుకుపోయేటువంటి వీడియోలు వచ్చినాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు, వెనకట పోలీసులు ఏదైనా క్రైమ్ సీన్ జరిగితే అక్కడ ఎంటిక దొరుకుతుందా, తాళం చేయి దొరుకుతుందా, చెప్పు దొరుకుతుందా, ఇంకేమైనా దొరుకుతుందా అనే ఆధారాలు అట్లాంటిగా మీరు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల మీ అన్నీ బయటపడుతున్నాయి కదా. మళ్ళా దీని కక్ష సాధింపు, మేము కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి బీజేపీ వాళ్ళు చెప్పారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చేసారు, ఇదే వ్యవహారమా? తప్పు కనపడుతుంది. అక్కడ కస్టమ్స్ అధికారులకు దొరికిరు, డిఆర్ఐ అధికారులకు దొరికిరు, కోట్ల రూపాయల విలువైనటువంటి వాచ్లు తెచ్చుకున్నారు. ఎన్ని కోట్ల విలువైనటువంటి వాచ్లు తెచ్చుకోరు? 7 కోట్లదా? ఒక్క వాచ్ 7 కోట్ల, మొత్తం వాచ్లు 7 కోట్ల, ఎన్ని కోట్ల రూపాయలు? మీరు వాచ్లు కొనుక్కుంటే మీ దగ్గర పైసలు ఉంటే తప్పేం లేదు, కొనుక్కోండి. కొనుక్కోవడం వల్ల మార్కెట్లోకి డబ్బులు వస్తాయి. మూరుగా పెడితే కూడా ఉపయోగం లేదు. మీరు ఎంత కొనుగోలు చేస్తే మార్కెట్లోకి అన్ని డబ్బులు వచ్చేసాయి, నల్ల డబ్బా, తెల్ల డబ్బా. కస్టమ్స్ విదేశాల నుంచి తెస్తుంటే మధ్యవర్తి ద్వారా తెచ్చుకొని దానికి సుంకం ఎగ్గొడితే కోట్ల రూపాయల వాచ్ కొనుక్కుంటోళ్ళు 10 లక్షలు, 5 లక్షలు ట్యాక్స్ కట్టాలంటే ఎందుకంత ఇబ్బంది పడతారు? నీకు ₹1 వాచ్ కావాలి, కానీ దానికి కావాల్సిన ట్యాక్స్ కట్టాలంటే మాత్రం బాధ అవుతుంది. ఇవాళ వాళ్ళకు ఇది ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఇది జరిగింది కాబట్టి ఇది కక్ష సాధింపు. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు భయపడుతున్నారు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంచోడు, ఎక్కడ మంచోళ్ళు? ఇప్పుడు దమ్ముంటే
మా మంత్రి గారు మీరే సమాధానం చెప్పండి. మీ కొడుకు 7 కోట్ల వాచ్లు తెచ్చుకున్నాడా లేదా, వాటికి పన్ను ఎగ్గొట్టిండా లేదా, వాటిని దొంగతనంగా స్మగుల్ గూడ్స్ ద్వారా తెప్పించిండా, లేకపోతే అధికారికంగా ఆ కంపెనీకి డబ్బులు ఇచ్చి వైట్ మనీ తోటి కొనుక్కొని వచ్చి ఇచ్చిరా? ఇగో దీనిపైన స్పష్టత ఇవ్వాలి. అది భారతదేశంలో దొరకకపోతే అక్కడ కొనుక్కోండి. కానీ ఎట్లు ఇచ్చిరు? మనీ లాండరింగ్ జరిగింది. మనీ లాండరింగ్ అంటే విదేశీ డబ్బులు హవాలా రూపంలో జరిగినటువంటివి వచ్చినాయి. వాళ్ళు మీరు ₹1 7 కోట్లు 5 కోట్లు చేసిరు. మొత్తం మీకు మీ దగ్గర నల్ల డబ్బు ఎంత ఉంది, తెల్ల డబ్బు ఎంత ఉంది, అన్ని విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇంతకంటే వేరే ఉన్నది. దీన్ని పట్టుకొని మళ్ళా ఇంకేదో చేస్తున్నారు, మమ్మల్ని తప్పు చేస్తున్నారు అనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్ప ప్రజలు ఆలోచించాలి. ఎవరు వాచ్లు కొనుక్కోమన్నారు, ఎవరు డబ్బులు ఎగ్గొట్టమన్నారు, ఎవరు ట్యాక్స్ ఎగ్గొట్టమన్నారు? బీజేపీ వాళ్ళు వచ్చి నరేంద్ర మోడీ వచ్చి నువ్వు వాచ్లు కొనుక్కో, నువ్వు డబ్బులు ఎగ్గొట్టు, తర్వాత నీ దగ్గరకు వచ్చి నేను ఈడీ పంపిస్తా అని చెప్పిండా? ఎంత సిల్లీగా మాట్లాడుతుంటారంటే